ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానం వీక్షిస్తున్నాం. విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె. ఉదయకాల వాక్య ధ్యానము లేవీ కాండము 7వ అధ్యాయము 37వ వచనమును ధ్యానం చేసుకుందాం. లేవీ కాండము 7వ అధ్యాయము 37వ వచనం. ఇది దహన బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థపు నైవేద్యము గూర్చియు, పాప పరిహారార్థ బలిని గూర్చియు, అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు, ప్రతిష్టార్పణము గూర్చియు, సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలనని సీనాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన ఆ దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఎందుకు ఈ అర్పణలు అంటే, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి యగు ప్రతి అర్పణ పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగుటకు అని వ్రాయబడి ఉన్నది. పాప పరిహారార్థ బలి యొక్క రక్తము యొక్క ప్రోక్షణ వలన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుందని, అది పాపము చేసిన విషయమై ఒక మనిషి, ఒక వ్యక్తి, యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా పాపక్షమాపణ కలుగుతుందని లేవీ కాండము 5వ అధ్యాయము 9-10 వచనాలు రాయబడి ఉంది. అంతే మాత్రమే కాక 13వ వచనంలో కూడా దేని విషయమైన పాపం చేసిన వారి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అంత మాత్రమే కాక 16వ వచనము ఆఖరి అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగానే లేవికాండం 5వ అధ్యాయంలో ఇలాగూ అది ఎక్కడ ప్రాయశ్చిత్తం చేయాలి, ఎక్కడ అర్పణ అర్పించాలి, 6వ అధ్యాయం 7వ వచనము ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా తాను చేసిన వాటన్నిటిలో అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో నుండి ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగుతుంది. అంత మాత్రమే కాక సమాధాన బలి కూడా అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, నైవేద్యముగా, సమాధాన బలి, కృతజ్ఞతా బలిగా, సమాధాన బలి పశు రక్తమును అర్పించినప్పుడు కృతజ్ఞతాపూర్వకముగా దేవుడు పాపము క్షమించినందున అర్పించిన ప్రతి అర్పణ ఇంపైన సువాసన గల హోమముగా యెహోవా సన్నిధిని, దేవుని సన్నిధిని, ఆకాశమందున్న దేవుని సన్నిధిని, పరలోకమందున్న దేవుని సన్నిధిని అది చేరునట్లుగా పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి మోషే వారిని దీవించి ఆ అహరోను ప్రధాన యాజకుడిగా అర్పించినప్పుడు 9వ అధ్యాయం అంతయు లేవి కాండంలో ప్రజల అర్పణమును, పాప పరిహారార్థ బలియోగు అర్పణను, దహన బలి పశువును తీసుకుని వచ్చి వధించి బలిపీఠం చుట్టూ దాన్ని ప్రోక్షించను. కాబట్టి అది యెహోవా సన్నిధిలో అల్లాడించబడినప్పుడు అట్లు అది ఆ మోషే అహరోనులో ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపు యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం ఉన్న దహన బలి ద్రవ్యమును ప్రభువును కాల్చివేసి ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సహించి ధూపద్రవ్యముగా అది యెహోవాకి ఇంపైన సువాసన గల హోమముగా, ప్రతి అర్పణము ప్రతిష్టార్పణముగా దేవుడు అంగీకరింపబడిన, దేవునిచే అంగీకరింపబడిన ప్రతిష్టార్పణముగా అది ఆయనకు ఇంపైన సువాసన గల హోమముగా అర్పింపబడింది. అప్పుడు యాజకులు చేసిన, అహరోనును అతని కుమారులు మోషే చేసిన ప్రజల నిమిత్తమైన ప్రాయశ్చిత్తము దేవుని సన్నిధిలో అంగీకరింపబడి పాపక్షమాపణ కలిగి, దానికి సాదృశ్యముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనములో కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసన కనుక దేవునికి ఇంపైన సువాసనగా
ఏ దహన బలులు అయితే పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, కృతజ్ఞతార్పణ బలిగా, నైవేద్యముగా ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు తమ అపరాధి యోగు నిమిత్తం ఏ విషయంలో పాపం చేసి ఆత్మీయముగా మరణమయ్యారు, అప్పుడు అర్పింపబడిన అర్పణలు, ప్రోక్షింపబడిన రక్తము, బలిపీఠం మీద రక్తము ప్రోక్షింపబడటం ద్వారా యెహోవా దేవుడు పరలోకము అగ్ని పంపి దహించుట వలన దహింపబడిన ఆ బలి అర్పణం యొక్క హోమము పరిశుద్ధ నివాసస్థలమైన యెహోవా దేవుని నివాసస్థలముకు చేరి దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా అర్పింపబడి వారి పాపములకు ప్రాయశ్చిత్తము, క్షమాపణ కలిగిందో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నీ విషయమై నా విషయమై మనందరి పాపముల నిమిత్తము ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. ఆ మాట పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అర్పణము పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, బలిగా దహన బలి, సమాధాన బలిగా నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నిన్ను నన్ను దేవునితో సమాధానపరచడానికి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా, నిష్కలంకము, నిర్దోషమైన, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముచే నీవు ప్రోక్షింపబడటం ద్వారా, బలిపీఠం మీద ప్రోక్షింపబడటం ద్వారా, ఆ ప్రోక్షణ రక్తం ద్వారా నీ హృదయము, నీ ఆత్మ ప్రోక్షింపబడటం ద్వారా, ఆయన బలిగా అర్పింపబడటం ద్వారా చెందింపబడిన రక్తము, ఆయన అర్పణముగా అర్పింపబడటం ద్వారా నలగొట్టిపోయిన శరీరము ద్వారా నీ పాపములకు, నా పాపములకు క్షమాపణ కలిగినప్పుడు అది దేవునికి ఇంపైన సువాసనగా దేవుని సన్నిధిలో అర్పింపబడిన ఆ అర్పణ ప్రధాన యాజకుడిగా ఆయన తను తాను అర్పించుకొని సదాకాలమునకు నిలిచి ఒక అర్పణ అర్పించి మనం సంపూర్ణులుగా చేయడానికి, మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దేవునికి ఇష్టమైన బలిగా ఆయన తను తాను అర్పించుకొని నిన్ను నన్ను పాపపు దాసత్వం నుండి విడిపించి మన నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి విషయమై ఆయన బలిగా తను తాను అప్పగించుకొనెను అంటున్నాను, అర్పణముగా అర్పించుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ 10వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ అర్పణ ఇటువంటిదిగా ఉన్నదంటే 10వ అధ్యాయము 10వ వచనములో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఆయన అర్పణ ద్వారా పరిశుద్ధులైన దేవునికి తను తాను అప్పగించుకున్నట్టు ద్వారా మన కొరకు దేవునికి తను తాను అర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కారణం అంత మాత్రమే కాక 12వ వచనంలో ఈయనైతే పాపల విషయమే సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి ఆ ఒక్క అర్పణ చేత 14వ వచనంలో ఈయన పరిశుద్ధపరచబడి వారు సదాకాలంలోకి సంపూర్ణులుగా చేసి అది దేవుడు అంగీకరించు ఇంపైన సువాసన గల హోమముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరము అంగీకరింపబడి ఆయన విధేయత కలిగిన వాడే, దేవుని చిత్తం నెరవేర్చుటలో విధేయత కలిగిన వాడు, దేవుని చిత్తమునకు లోబడి తను తాను లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా తాను నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు తను తాను అర్పించుకొని బలిగా అర్పింపబడి మనకు పాప విముక్తి దయచేసాడు. అదే సిలువ యాగము ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యమని మేము గ్రహించి ఆయన నామందు విశ్వాసం ఉంచి మన కొరకు ఆయన చేసిన ఆ యాగమును మనం సంపూర్ణముగా ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన తనకు వ్యతిరేకంగా మనం చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని సిలువలో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై సిలువ అవమానమును, సిలువను సహించి అవమానం నిర్లక్ష్యపెట్టి దేవునికి తను తాను
మన కొరకు బలిగా అర్పించుకోవటం వలన ఆయన తనకు తానే బలిగా అర్పించుకుని చేసిన యాగం అది ఇంపైనయు సువాసన గల హోమముగా తండ్రి అయిన దేవుడికి ఇష్టమై ఆయన అంగీకరింపబడి మన పక్షంగా ఆయన చేసిన ప్రాయశ్చిత్తార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి దేవుడు అంగీకరించి నిన్ను నన్ను క్షమించి నీకు నాకు రక్షణ భాగ్యము అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకున్నాడని, తన సొత్తుగా మనల్ని చేసుకోవటానికి, మనల్ని పవిత్రపరచడానికి ఆయన తను తానే మన కొరకు అర్పించుకున్నాడని, మన పాపముల విషయమై ఆయన మన కొరకు దేవునికి తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఆ పని చేసి ముగించాడు. సదాకాలం నేను సంపూర్ణులుగా చేశాడు. కాబట్టి ఆయన శిలువ యాగం గమనించి పాపక్షమాపణ నిమిత్తం మన కొరకు చేయబడిన ప్రాయశ్చిత్తం మనము గ్రహించి పశ్చాత్తాపడినప్పుడు ఆ ప్రాయశ్చిత్తం నీ జీవితంలో రక్షణ కార్యముగా అది నెరవేర్చబడి దేవుడు నీకు పాపక్షమాపణ అనుగ్రహించి శిలువ రక్తముచే ప్రోక్షించి నిన్ను శుద్ధునిగా చేసి ఆయన సొత్తుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఉదయకాల సమయంలో అటు మారు మనస్సును, జీవప్రదమైన మారు మనస్సును నీవు పొంది నీ పశ్చాత్తాపమును మూలమైన క్రీస్తు ప్రాయశ్చిత్తం ఇంపైన సువాసన గల హోమంగా దేవుడికి అంగీకరింపబడి నా ఆ ప్రాయశ్చిత్తార్థ బలి నీ కొరకు నా కొరకు చేసిందా నీవు అంగీకరించినప్పుడు నీ దేవుని మహిమను చూస్తావు. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవా, ఉదయకాల సమయంలో నీ అర్పించిన ప్రతి బలిని అన్నీయు సమాధాన బలిగా, పాప పరిహారార్థ బలి, ఒక సదాకాలం నిలిచి ఒక్క బలిగా ఒక్కసారి మిమ్మల్ని మీరు బలిగా అర్పించుకొని మా పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి మాకు పశ్చాత్తాప హృదయం కలుగు చేసుకొని ఇస్తుంది. పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినందుకు ఇస్తుంది. వివిధ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు నీ గొప్ప కార్యమును శిలువ యాగమును గమనించి తాము పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడే ఆత్మ సహాయం దయచేయండి. ఇప్పుడు విలుచున్న ప్రతి ఒక్కరికి మీ దీవెనలు మెండుగా దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన ప్రాయశ్చిత్తముగా మన కొరకు చేసిన శిలువ యాగం, పశ్చాత్తాపం గలవారి దైవ చిత్తానుసారం దుఃఖముతో రక్షణార్థమైన మారు మనసు పొందినట్టు గల పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.